నమస్తే. సో ప్రస్తుతం దిల్సుఖ్ నగర్లో ఉన్నాం. దాదాపుగా నెల రోజుల నుండి దిల్సుఖ్ నగర్ అంతా అట్టుడుకుతా ఉంది. దాదాపుగా డైలీ ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు నిరుద్యోగులు. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పడం జరిగింది. జాబ్ క్యాలెండర్ అనడం జరిగింది. సో దీంట్లో భాగంగానే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన పోస్టులు దాదాపుగా 20,000 పోస్టులు ఖాళీగా ఉండడంతో మాకు 5,000 నోటిఫికేషన్ వద్దు, ముమ్మాటికి కంపల్సరీ 19,000 నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సిందే అని చెప్పి నిరుద్యోగులు నెల రోజుల నుండి తిరుగుతూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం దిగిరాని పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. నిరుద్యోగులు ఇక్కడ పెద్ద ఎత్తున గ్యాదర్ అవ్వడం జరిగింది. భయ్యా, ఏంటి మరి నిరుద్యోగులకు సంబంధించి మీరు దాదాపుగా నెల రోజుల నుండి కొట్లాడుతూ ఉన్నారు. అసలు ప్రభుత్వం ఎందుకు మరి మీ ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయట్లేదంటే ఏం చెప్తారు? ఆల్రెడీ 19,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని వాళ్ళే చెప్పారు. 19,000 5,000 ఇస్తే మళ్ళీ 15,000 ఉంటాయి కదా. అవేం చేస్తారో చేయనో తెలియదు. పాపం ఇప్పటికీ చాలా రోజులు అంటే చాలా నెల వరకు కొట్లాడిరు. మొన్న వర్షంలో కూర్చున్నారు. మీరు ఆ రోజు వచ్చిరో లేదో. అప్పట్లో ఏమన్నారు, మా గవర్నమెంట్ వస్తే మార్పులు వస్తాయి అన్నారు. మార్పులు వచ్చినాయి, చాలానే చూసినాం. ఆ ఊరియా బస్తాలు వచ్చినాయి. పాపం వీళ్ళందరూ రైతులు కొడుకులే కదా. ఆ మార్పులు చూసినాం. నిన్న మొన్న ఇక్కడ అది హైడ్రా పెట్టి చాలా కూల్చేసారు. అదేదో ఉత్తిగా ఏమి కట్టుకోలే కదా, అందరూ వాళ్ళనే వచ్చిరు. మళ్ళీ లాస్ట్కు ఇప్పుడు అటు ఇటు పోయి లాస్ట్కు స్టూడెంట్ల మీద పడ్డాడు. స్టూడెంట్లతో పెట్టుకుంటే ఏమేమవుతుందో ఆయనకు తెలియదు. పెట్టుకుంటే ఎట్లుంటుందో చూపిద్దామంటే మా వాళ్ళు కొంచెం మాట వింటలేరు. ఇప్పుడు మా వాళ్ళు మాట వినకపోతే మా ఊర్లోకి వెళ్ళి తెప్పిస్తా. ఎంత ఇప్పుడు వీళ్ళతో కాకపోతే మా ఊర్లో నుంచి ఏం లేదు, ఒక 5 లారీలు తీసుకొస్తే దిల్సుఖ్ నగర్ మొత్తం షేక్ చేపిస్తే. దిల్సుఖ్ నగర్ కాదు, ఆయన ఇల్లేడా జూబ్లీహిల్స్లోనే కదా. ఇల్లు చుట్టూ మొత్తం షేక్ చేపిస్తాం. ఏమవుతుంది, మహా అయితే కేసు పెడతారు. ఆయన మీద కూడా కేసు ఉంది కదా. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఏరుకోరి తెచ్చుకున్నారు. గతంలో ఊర్లలోకి తిరిగి అంతా తిరిగి, మరి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మీరు ధర్నాలు చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తా ఉన్నారు? ఎందుకన్నా జాబ్ల కోసం, జాబ్లు ఇస్తానన్నారు కదా. చదువుకునేది ఎందుకు? జాబ్ల కోసం. ఏదో చిన్నదో పెద్దదో బతకాలంటే జాబ్లే కావాలి కదా. ఇప్పుడు జాబ్ల కోసమని తెచ్చుకున్నారు. సరే, అప్పటికి ఆయన కొంచెం లేట్ చేసిర్రు. వీళ్ళు ఏమన్నారు, మేము వచ్చినప్పుడు కొత్తగా చేస్తామన్నారు. చేసి 3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటిదాకా ఏం చేయలేదు. ఇప్పుడు ఏదో పాపం చాలామంది వాళ్ళు ఏదో ఇక్కడ నేను ఇక్కడనే ఉంటా, కానీ ఇక్కడ హాస్టల్లో ఉండే వాళ్ళు బాధ చేస్తున్నారు. వాళ్ళు ఏదో పచ్చి కొంచెం వండని అట్లాంటి అన్నం తినకుండా బతుకుతారు. కొంచెం వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చెప్పిన పోస్టులు ఎక్కువేమొద్దు. వాళ్ళు చెప్పిందంతా 19,000 అవే ఇవ్వమంటున్నారు. ఎక్కువ 19 లక్షలు కాదు, 19 కోట్లు కాదు. ఆయన ఏమన్నాడు, 1 కోటి మందిని కోటీశ్వరాలను చేస్తారంట. అదేం అవసరం అన్న? 1 కోటి మందిని ఏం అడగలేరు. వాళ్ళ కొడుకులు ఉన్నారు, వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు, అందరూ వాళ్ళే కదా. ఇప్పుడు మీరు కూడా మీకు అక్క ఉంది, చెల్లెలు, నీకు జాబ్ వస్తే వాళ్ళందరూ హ్యాపీ అవుతారు కదా. 1 కోటి మందిలో ఏం కాదు, దాంట్లో 0.5%. మన కళనే కాదు. నాకు జాబ్ వస్తే మా నాయనకాల మా వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు కదా చాలామంది. మా అమ్మమ్మ హ్యాపీ అవుతుంది, మా నాన్నమ్మ, మా అమ్మ, అక్క, చెల్లె అందరు అక్కలే కదా. వాళ్ళందరూ ఏం చేయకూడదు. నాకు ఒక్కడిని చేస్తే చాలు అట్లన్నట్టు. ఇప్పుడు నేను కూడా అట్లానే అంటున్నా. 1 కోటి మందిని ఏం అవసరం లేదు, దాంట్లో 0.5%. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటా ఉన్నాడు అంటే, అసలు నిరుద్యోగులు నోటిఫికేషన్ ఇవ్వద్దని ధర్నాలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు మా ఊర్లో మా ముసలోళ్ళు మాట్లాడతారు. అట్లాంటి మాటలు వస్తాయి. ఎట్లా పడితే అట్లా కొడతారన్న. ఎందుకు ఆ మాటలు? మా ఊర్లలో అంటారు, మొన్నటి దాకా ఎవడో ఊరియా బస్తా ఇవ్వకపోతే రండా రేవంత్ రెడ్డి ఇది అది అనుకుంటా. అట్లాంటి మాటలు నిజం చేసినట్టు ఉన్నారు ఆయన సీఎమే. ఏమనంటే అప్పుడు ఏదో ఎలక్షన్ కాకముందు కొంచెం ర్యాష్గా మాట్లాడిండు. సీఎం అయినాక కూడా మొన్న వర్షం పడేది ఒకటే రోజు. హైదరాబాద్ని మంచిగా చేసుకోవాలంట. ఎవరు చేసుకోవాలో? ఆయన సీఎమో, లేకపోతే మున్సిపల్ ఆఫీసరో, లేకపోతే వాళ్ళు ఏమంటారు ఓడిచేటోడు, అదేమంటాడు జిహెచ్ఎంసీ అంటాడు. అట్లా ఏం మాట్లాడుతుండో ఏమో తెలియదు. గ్లోబల్ సమిట్ అంట. తెలుసా మీకు గ్లోబల్ సమిట్ గురించి? ఇప్పుడు మీకు నోటిఫికేషన్ ఇవ్వడానికి బడ్జెట్ లేదట రాష్ట్రం దగ్గర. సో మరి నిజమేనా ఇది? మెస్సీతో ఆడనీకున్నాయా? మెస్సీతో ఆడనీకున్నాయా? కాదనా, మెస్సీతో ఆడనీకున్నాయా? గ్లోబల్ సమిట్ పెట్టనీకున్నాయా? వాళ్ళ కొత్త హెలికాప్టర్లు కొనుక్కొని ఉన్నాయా? అవే హెలికాప్టర్లు వస్తున్నాయి అన్న.